విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా నిర్వహణ లోపంతో కొంతమేర ప్రజాధనం వృధా అవుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు పనిచేయక విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని విద్యాలయాల్లో అధ్యాపకులు తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు త్రాగునీరు అందించగా మరికొన్ని పాఠశాలలో విద్యార్థులే ఇంటి నుండి తాగునీరు తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజాం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ట్యాంక్ 6 నెలలుగా మూలకు చేరటంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. దీంతో విద్యార్థుల మౌలిక వసతులకు విఘాతం కలుగుతుంది. త్రాగునీటి ఇబ్బందుల నుండి తమను గట్టెక్కించాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రాజాం నియోజకవర్గంలో గల సంతకవిటి, వంగర, రేగిడి మండలాలకు చెందిన 87 పాఠశాలల్లో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు సగానికి పైగా మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత నిధులతో క్యాన్ల ద్వారా తాగునీటిని విద్యార్థులకు అందిస్తున్నా విద్యాశాఖ యాప్ల ద్వారా తాగునీటి సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైందని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి సమస్యపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తెరగాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.